17 అక్టోబర్ 2025 నుండి 16 నవంబర్ 2025 వరకు అంటే దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి గ్రహం గోచారంలో బలహీన రాశి అయినటువంటి డెబిలిటెడ్ ప్లేస్ అయినటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. సో విశేషం ఏంటంటే ఇక్కడ రవి తులారాశిలో బలహీన పొందితే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఆయన కూడా శుక్రుడు కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు. అంటే రవి గ్రహం ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలహీనంగా ఉంటారు. 15 రోజుల పాటుగా రవి ఏమో 30 రోజుల పాటుగా బలహీనంగా ఉండబోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, అసలు రవి గ్రహానికి ఉన్న కారకత్వం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దామండి. అదేవిధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయి, రెమెడీ ఏమిటో చక్కగా విశ్లేషిద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మీన లగ్నం లేదా మీన రాశి మరియు మీన లగ్నం అధిపతి ఎవరు? గురుడు. మీన రాశిలో ఎవరెవరు ఉంటారయ్యా అంటే పూర్వాభాద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. సో ముఖ్యంగా ఏంటంటే మీన రాశి మరియు మీన లగ్నం వారికి ఈ యొక్క 6వ స్థానాధిపతి రవి అవుతారు. ఈ యొక్క 6వ అధిపతి అష్టమ స్థానాల్లో బలహీనపడుతూ ఉన్నారు. అంటే 6, 8, 12 త్రికాలు అంటాం, శుభస్థానాలు కాదు. 6వ స్థానాధిపతి 8లో ఉన్నా, 8వ అధిపతి 12లో ఉన్నా, 12వ అధిపతి 8లో కానీ 6లో కానీ ఇలా ఉన్నప్పుడు మైనస్ ప్లస్ లాగా విపరీత రాజయోగం పడుతుందని చెప్పవచ్చండి. ఇలాంటి వ్యక్తిగత జాతకాలు అధికంగా పడితే ఇంకా ఒక నెగిటివ్ జరిగిన తర్వాత డెఫినెట్గా పాజిటివ్ జరుగుతుంది అని చెప్పవచ్చు. మరి 6 అంటే ఏంటి? డైలీ సర్వీస్, డైలీ శ్రమ. సో ఇలాంటివన్నీ ఉంటాయి. రుణాలు, అప్పులు, శత్రువులు, ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఏంటంటే అనుకోకుండా శత్రువులు ఎదురటం, అనుకోకుండా డైలీ వెళ్ళే ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చం, ఎక్కువగా ఉద్యోగంలో శ్రమ చేయాల్సి రావడం జరుగుతుందండి. ఇట్లాంటి కొన్ని సంఘటనలు ఉంటాయి. పాజిటివ్గా ఏమన్నా ఉందనంటే మీ యొక్క ద్వితీయ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 2వ స్థానం ధనం స్థానం కాబట్టి అప్పులు తీర్చడం వల్ల కావచ్చు, అష్టము అంటే వారసత్వము, ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి వారసత్వంగా ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం అవ్వచ్చు. సంపద కూడా పెరుగుతుందండి. ఎందుకంటే 2వ స్థానం అంటే ఏంటి? ధనము, కుటుంబం. కుటుంబంలో ప్రాస్పరిటీ ఉంటుంది, ధనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కలపడుతుంది. కాబట్టి సో ఈ రకంగా 6వ అధిపతి 8లో ఉండటం వల్ల సడన్గా కొంత నెగిటివ్ జరిగినా కూడాను ఉద్యోగంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ ధనస్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి సో ధనపరంగా కొంత పెరుగుదల ఉంటుంది. మీ యొక్క స్టేటస్ కొంత పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే ఒక జాతకుడు లేదా జాతకురాలు వర్క్ ప్లేస్లో కొన్ని ఛాలెంజెస్ ఉండొచ్చు, ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా డిబేట్ పెట్టకూడదు, అనవసరంగా సలహాలు ఇవ్వడం లాంటివి చేయకూడదు. కానీ ధనస్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి అప్పులు తీర్చివేయడానికి మీకు అవకాశాలు మెండుగా వస్తాయని చెప్పవచ్చు. ఏదైనా పూర్వీకుల ఆస్తి, ఆ లీగల్ కేసుకు సంబంధించి మంచి పరిష్కారం కనిపిస్తుంది. సడన్ గా వెల్త్ కూడా, మీ యొక్క సంపద కూడా పెరిగే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ఫలితం అనేది ఒక నెగిటివ్ ఉంటుంది, అదేవిధంగా పాజిటివ్గా కూడా ఉంటుందండి.